అంతరిక్ష ప్రయోగాల్లో చైనా అమెరికాను మించిపోతోంది. సరికొత్త ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరిక్షంలో మానవ సంతానోత్పత్తిపై ప్రయోగాలకు తెరలేపింది. ఇప్పటికే ఈ తరహా ప్రయోగాలను నాసా చేసినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు. అందుకే చైనా కొత్త కోణంలో ప్రయత్నిస్తోంది. అసలు మనుషులు అంతరిక్షంలో శాశ్వతంగా జీవించగలరా? అక్కడ సంతానోత్పత్తి సాధ్యమేనా? మైక్రోగ్రావిటీ, అధిక రేడియేషన్ ఉండే అంతరిక్షంలో ఈ తరహా ప్రయోగాలు సక్సెస్ అవుతాయా? చైనా మిషన్ ఏం చెప్తోంది? శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు అంతరిక్షంలోని వివిధ గ్రహాలపై జీవనం ఎలా ఉంటుందన్న పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. భవిష్యత్తులో మనం భూమిని వదిలి అంగారకుడిపైనో లేదంటే చంద్రుడిపైనో కాలనీలు నిర్మించుకుని నివసించాలని కలలు కంటున్నాం. కానీ అక్కడ కేవలం నివాసం ఏర్పరచుకుంటే సరిపోదు. అక్కడి వాతావరణం మనకు అనుకూలించాలి. ముఖ్యంగా మానవ జాతి మనుగడ సాగించాలంటే సంతానోత్పత్తి కూడా జరగాలి. భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి లేని చోట, అంటే అంతరిక్షంలోని జీరో గ్రావిటీ వాతావరణంలో సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడం దాదాపు అసాధ్యమని ఇప్పటికే చాలా పరిశోధనలు తేల్చాయి. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల వీర్య కణాలు నిర్దిష్టమైన దిశలో ప్రయాణించి అండాన్ని చేరుకోగలవు. కానీ అంతరిక్షంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఉండే జీరో గ్రావిటీ వల్ల వీర్య కణాలు తమ దిశను కోల్పోతాయి. కేవలం గ్రావిటీ మాత్రమే కాదు, అంతరిక్షంలో ఉండే శక్తివంతమైన కాస్మిక్ కిరణాలు కూడా పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే అక్కడ మానవ సంతానోత్పత్తి దాదాపుగా అసాధ్యం. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. అంతరిక్ష వాతావరణంలో మానవ అభివృద్ధి ప్రారంభ దశలపై మైక్రోగ్రావిటీ, కాస్మిక్ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడానికి కృత్రిమ మానవ ఎంబ్రియో నమూనాలను చైనా అంతరిక్షంలోకి పంపింది. ఈ ప్రయోగాన్ని ప్రపంచంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్టు ఐఎఫ్ఎల్ సైన్స్ వెల్లడించింది. స్టెమ్ సెల్స్ తో తయారు చేసిన ఈ నిర్మాణాలను టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ కు టియాన్జౌ 10 కార్గో వ్యోమనౌక ద్వారా పంపించారు. ఈ ప్రయోగాన్ని చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. నిజానికి చైనా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపినవి మానవ ఎంబ్రియోలు కాదు. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఎంబ్రియో మోడల్స్. మానవ స్టెమ్ సెల్స్ ఆధారంగా తయారు చేసిన ఈ నమూనాలు గర్భధారణ జరిగిన తర్వాత తొలి 14 నుంచి 21 రోజుల మధ్య ఉండే ఎంబ్రియో అభివృద్ధిని పోలి ఉంటాయి. ఇవి స్వయంగా విభజన చెందగలిగిన పూర్తిస్థాయి మనిషిగా అభివృద్ధి చెందే సామర్థ్యం మాత్రం ఉండదు. అదే సమయంలో వీటి సాయంతో నిజమైన ఎంబ్రియోలపై ఉండే నైతిక పరిమితులు లేకుండా మానవ అభివృద్ధి ప్రారంభ దశలను అధ్యయనం చేసే వీలుంటుంది. భూమిపై ఉన్న నమూనాలు, అంతరిక్షంలో ఉన్న నమూనాల అభివృద్ధిని పోల్చి చూస్తే అంతరిక్ష వాతావరణం మానవ ఎంబ్రియో పెరుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను కూడా ఈ ప్రయోగం ద్వారా అంచనా వేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మనుషులు స్పేస్ స్టేషన్లలో ఎక్కువ కాలం ఉండాలంటే ఈ ప్రభావాలపై స్పష్టమైన అవగాహన చాలా అవసరం. ఈ ప్రయోగంతో అసలు మనుషులు అంతరిక్షంలో జీవించగలరా, అక్కడ సంతానోత్పత్తి సాధ్యం అవుతుందా అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. గురుత్వాకర్షణ ప్రభావం మానవ అభివృద్ధిపై ఎలా ఉంటుందో అర్థమైతే వాటి దుష్ప్రభావాలను తగ్గించే మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుంది. అయితే 2018లోనే నాసా ఈ తరహా ప్రయోగం చేపట్టింది. అప్పట్లో మానవ వీర్య కణాలను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి పంపింది. భూమి మీద పిల్లలను కనడం సాధారణమే అయినా అంతరిక్షంలో అది సాధ్యమా కాదా అనే ప్రశ్నకు జవాబు వెతికే ప్రయత్నం చేసింది. అంతరిక్షంలో మానవ సంతానోత్పత్తి దాదాపు అసాధ్యమేనని తేలింది. అందుకే చైనా ఈసారి కొత్తగా ప్రయత్నిస్తోంది. కృత్రిమ మానవ ఎంబ్రియోలతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. మరి దీని నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.